రోజుకో తీరు ముచ్చట్లు చెప్తున్నారు. అక్కడికి పోండ్రి ఇక్కడికి పోండ్రి అని అంటున్నారు. వాళ్ళేం చెప్తున్నారో వీళ్ళకేం అర్థమవుతుందో మనకైతే తెలియదు. కానీ గినడుమ లేని ముచ్చట్లు చెప్పి ఆగం పట్టిస్తున్నారు పబ్లిక్ని. అంత తికమక ఉన్నది కదా. గదే కొత్త రేషన్ కార్డుల ముచ్చట, ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట అంత అర్థం కాకుండా అయింది చాలా మందికి. ఇగో అసలు ముచ్చట ఏంటిదో మేం చెప్తాం చూడుర్రి. ఓసారి రమ్మంటారు, ఓసారి పొమ్మంటారు. కాగితాలన్నీ పట్టుకొని పోతే ఇప్పుడు కాదంటారు. ఏందో ఏమో అంత ఆగమాగమే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. రేషన్ కార్డుల కొరకు అర్జీలు పెట్టుకునేటోళ్ళు ఇంకేవాళ్ళం ఉంటే మీ సేవకు పోన్రి అన్నట్టు ముచ్చట తెలిసేటాలకు చాలా మంది శనివారం నాడు మళ్ళోసారి కాగితాలు కలపలు పట్టుకొని మీ సేవలకు లైన్ కట్టిండ్రు. కానీ అంతల్నే కొత్త అర్జీలు తీసుకునే ఆప్షన్ తీసేసిండ్రట పెద్ద ఆఫీసర్లు. ఏమైందయ్యా అనంటే కొత్త దరఖాస్తులు కాదు, ప్రజాపాలన అప్పుడు పెట్టిన దరఖాస్తులలో ఏమైనా కిరికిరి ఉంటే ఆన్లైన్లో గీట ఎక్కియకపోతే అసోంటోళ్ళని పిలిచినాం అన్నట్టు చెప్పిండ్రట. ఇప్పటికే ప్రజావాణి, ప్రజాపాలన, గ్రామ సభలలో రేషన్ కార్డులకు అర్జీలు తీసుకున్నారు. ఇక మళ్ళీ ఏం తీసుకుంటారు? అందుకే అసోంటిది ఏం లేదు. ఇప్పటిదాకా వచ్చిన అర్జీలలో ఏమన్నా తప్పులు పడితే వాటిని మాత్రమే సరిచేస్తాం అన్నట్టు చెప్పిండ్రట ఆఫీసర్లు. అటు ఎలక్షన్ల ఆఫీసర్లు కూడా దరఖాస్తులు తీసుకోవద్దని మేమేం చెప్పలేదు. సర్కారు వాళ్ళు అర్జీలు తీసుకుంటే తీసుకొని, తీసుకోకపోతే తీసుకోకపోని మాకేం సంబంధం లేదన్నట్టు చెప్పిండ్రట. ముచ్చటైతే గిది. మీ సేవలల్లో కొత్త రేషన్ కార్డులకు అర్జీలు అయితే ఇప్పుడు తీసుకుంటలేరు. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారో వాళ్ళే చెప్తారట. అప్పటిదాకా ఆగుర్రి, వట్టిగా ఆగం కాకుర్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా తొలుత ఎవరికి ఇయ్యాలి ఏం కథ అని ఓ లిస్టు తయారు చేసిండ్రట. సొంత జాగా ఉన్నోళ్లకు తొలుత ఆ జాగలల్లో ఇండ్లు కట్టిస్తారట. అటెనక జాగ లేనోళ్లకు ఓ జాగ చూపించి అక్కడ ఇండ్లు కట్టిస్తారట. అట్లయిగా తొలుత మలక 70,000 ఇండ్లు కట్టించే ఇగురం చేస్తున్నారట. ముందైతే ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి బునాదులు లేపనికే చూస్తున్నారట సర్కారు వాళ్ళు. మరి ఇక చూడాలి ఆ కార్యం ఎప్పుడు చాలా అవుతుందో. మరి ఏమైనా ఆఫీసర్లు చక్కగా చెప్తలేరో మరి ఎవళ్ళది తప్పో గాని సర్కారు పథకాలకు అర్జీలు పెట్టుకునే కాడ పరేషాన్ అవుతున్నారు పబ్లిక్. అంత తికమక పడుతున్నారు.